బట్టి మన ఆయన చూపుతున్న కనికలను బట్టి మనం ఆయన కృతదాస్తులు చెల్లిస్తాము, కృతజ్ఞత కోడికలు పెట్టుకుంటాం. అలాగే మనం ఇంకా మన చేతనైన బట్టి మన సామర్థ్యాన్ని బట్టి మన శక్తి కొలది మనకున్న అన్ని విధాల సౌకర్యాలను బట్టి ఆయన కృతదాస్తులు చెల్లిస్తాం. ఎప్పుడు చెల్లిస్తాం? సర్వసాధారణంగా అంటే సంతోషం కలిగినప్పుడు, మనం మెరిట్లో పాస్ అయినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, ప్రమోషన్ కలిగినప్పుడు, ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడు, నూతన సంవత్సరాలకు వచ్చేసాం కాబట్టి కృతజ్ఞత కోడికలు కూడా మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. 31st నైట్ కూడా కృతజ్ఞతతో కూడిన ఆరాధనలు మనం ఎక్కువగా చేసుకున్నట్టు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. కానీ భక్తులకు మంచి మాట అంటాడు పిల్లలు, ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలో మాట్లాడుతూ కీర్తనకారుడు దావీదు గారు రచించిన మాటల నుంచి 103వ అధ్యాయం మొదటి 2 వర్షాలు చూసుకుని ముందుకెళ్దాం పిల్లలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకరణలో దేనిని మరొకమన్న పిల్లలు. ఆయన మాటలు ఎప్పుడు చదువుతున్న మాట పిల్లరా, ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? దావీదు గారు రచించిన మాటలు, ఆయన మాట్లాడుతున్న మాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమన్నాడు. అంటే ఆయన ఎవరితో చెప్తున్నాడంట? ప్రాణంతో చెప్తున్నాడు పిల్లరా. సర్వసాధారణంగా ఇంతకన్నా కదా, మనకు మేలు జరిగినప్పుడే దేవుని సన్నిధిస్తూ ఉంటాం. ఎక్కువగా మన చరిత్రలో కానీ మన క్రైస్తవ సమాజంలో కూడా అదే ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకు తెలిసింది కూడా అదే పిల్లలు. దేవుడు అన్ని విధాలుగా మేలు చేస్తూ ఉంటాడు, అన్ని విధాలుగా మేలు చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎక్కువగా గుర్తున్నది ఏంటంటే లోకపరంగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆయన భక్తులు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రాణం అంటే ఎవరు? మనమే కదా పిల్లలు. ఆ మధ్యలో మనం ఇప్పుడు తెలుగు వారం కాబట్టి కొన్ని రీల్స్ మనం చూస్తూ ఉంటాం. మనం కూడా క్రిస్టియన్ అని తెలిసి కూడా మనకు కూడా కొన్ని పాటలు పంపించేస్తున్నారు. అలవాట్ల పొరపాటుగా మనం కూడా వాక్యం పంపించినట్టుగా మేము వాక్యం పంపించేసాం కదా అని వాళ్ళు ఏదో లోకపరమైన పాటలు కూడా పంపిస్తారు. ప్రాణం అంటే మధ్యలో ఒక పాట వచ్చింది, అనుష అనే పాట. అంటే ప్రాణానికి మీనింగ్ అంటే అనుష అంట, అనిత అంట, సారీ అనిత. ఆ పాట అంటే ప్రాణము అంటే అనిత కాదంట, అంటే వాక్య ప్రకారంగా. ఇప్పుడు మీరేమనంటే ప్రాణం అంటే మనమే అన్నారు, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రాణం అయితే అనిత అనుకున్నారు. అందుకనే ఆ ఉంటేనే ప్రాణం ఉన్నట్టు, లేకపోతే ప్రాణం లేనట్టు మన సర్వసాధారణంగా ఉన్న ప్రాణం అని మన తోటి వారితో చెప్తూ ఉంటాం. కానీ దేవుడు రచించిన మాటలు, భక్తులు రచించిన మాటలు చాలా ఆశ్చర్యం కలిగించే మాటలు కాదు. తను మాట్లాడుకుంటూ నా ప్రాణమా అంటాడు. ఎవరితో మాట్లాడుంటాడు ఆయన? ఇంకా మన ప్రాణం అంటే ఏంటో? ప్రాణం అంటే మన పాత్ర మీద తెలుసు. మాట లేవి కండలు మనం చూస్తుంటాం. రక్తం అంట దేహానికి ప్రాణము అంటాడు. నీ సహోదరుని ప్రాణము మొరపెడుతుంది రక్తంలో నుంచి అని ఆది కండలో చూస్తుంటాం, లేవి కండలో కూడా మనం చూస్తుంటాం. అంటే రక్తానికి ప్రాణం ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ దేహానికంటే ప్రాణమే ముఖ్యము. అది లేకపోతే మనం ఏమవుతుంది? సో అందుకని భక్తులు ఏమంటే మీకు ఒక విషయం జ్ఞాపకం ఉంచాను పిల్లలు. గతించిన కొన్ని రోజులు అంటే ఎలక్షన్స్ కంటే ముందు క్యాంపెయిన్ సర్వే జరుగుతున్నప్పుడు, ఎలక్షన్కి మీటింగ్ జరుగుతున్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో తనతో పాటు ఆ క్యాంపెయిన్లో పాల్గొన్న వారు తారక రత్న గారు కూడా పాల్గొన్నారు. అతనికి సంబంధించిన ఒక వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అలా పాదయాత్రలో పాల్గొన్నప్పుడు సడన్ గా అతనికి స్ట్రోక్ వచ్చింది. మీరు విన్నారేమో లేదు, తారక రత్న గారు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చగానే పడిపోయారు. పడిపోయిన తర్వాత వెంటనే అతనికి ఇవ్వాల్సింది ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి త్వరగానే ఎంత మటుకు సాధ్యమైతే అంత మటుకు త్వరగానే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. అక్కడ కొన్ని క్షణాలు అంటే ఇంచుమించు 2 నిమిషాల మట్టుకు గుండె కొట్టుకోవడం మారిపోయిందంట. అంటే అప్పుడు ఆగిపోయింది అన్నారు. ఆగిపోయిందంట. మళ్ళీ ఇదంతా కూడా డాక్టర్ చేయాల్సిన మినిమం ఆ బేసిక్ టెస్ట్ అన్ని కూడా చేసిన తర్వాత మళ్ళీ అది పంపింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. కొంతకాలానికి అంటే ఇంచుమించు 10 రోజులు చాలా కష్టం మీద కొనసాగడం, చివరికి చనిపోయాడు పిల్లలు. అంటే అక్కడ అర్థమైన మాట ఏంటంటే అంటే మళ్ళీ గుండె కొట్టుకుంటుంది. చనిపోయే సందర్భాన్ని కూడా గుండె కొట్టుకుందంట. అంటే గుండె కొట్టుకుంటుంది కాబట్టి మరి ఎందుకు మళ్ళీ బ్రతకొచ్చు కదా అంటే అక్కడికంట ఎప్పుడైతే 2-3 నిమిషాలు ఎప్పుడైతే ఆగిపోయిందో, ఆగిపోయిన అంటే 2 నిమిషాలు కూడా కాదు, కొన్ని నిమిషాలు కూడా కాదు, కొన్ని సెకండ్స్. ఆ సెకండ్స్ ఆగిపోయిన సందర్భంలోనే ఆ టైంలోనంట ఈ గుండె నుంచి వచ్చే పంపింగ్ అంతా కూడా బ్రెయిన్కి సప్లై అవ్వలేదంట. బ్రెయిన్కి సప్లై అవ్వకుండా అది ఎప్పుడైతే పంపింగ్ ఆగిపోయిందో, బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో, నిలిచిపోయిందో, ఆ వెంటనే కిడ్నీ మీద ఎఫెక్ట్ అయిందంట, లివర్ మీద, లంగ్స్ మీద, మిగతా అన్నింటి మీద చాలా మట్టుకు అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయంట. అది అంటే అప్పుడప్పుడు మన పక్షపాతం అనే మాట మనం వింటూ ఉంటాం. ఒక పక్షమున ఈ సరఫరా అనేది నిలిచిపోయినప్పుడు, ఆ స్ట్రక్ అయిపోయినప్పుడు, అక్కడ ఏదైనా ఒక స్టంట్ వేసి అప్పుడు సందర్భాలు చూస్తూ ఉంటాం కదా పిల్లలు. అది బ్లాక్ అయినప్పుడు, లేకపోతే నరము బ్లాస్ట్ అయిపోయినప్పుడు మెదడులోకి వెళ్ళాల్సిన బ్లడ్ వెళ్ళకుండా
ఆ సైడ్ అంతా కూడా పక్షపాతం వచ్చిన సందర్భాలు చూస్తూ ఉంటాం. అంటే రక్తం అనేది సరఫరా అవ్వకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మనకు బాగా తెలుసు. దాన్ని మనం చాలా తక్కువ తీసుకున్నాం. అందుకని బ్లడ్ తగ్గినప్పుడు చాలా మటుకు మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే మంచిని తినండి. అందుకు ఏదైతే మనకు బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుందో, డెవలప్ చేస్తుందో అలాంటి పదార్థాలు తినడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఇలాగే మాట్లాడుకుంటూ అంటే ప్రాణంకున్న విలువ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలంటే ఇదంతా కూడా ప్రాణంతో అంటే నిజంగా డెప్త్గా మాట్లాడుతుంటే ప్రాణంతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు రక్తము అనేది సరఫరా అవుతుంది కాబట్టి నేను నిల్చున్నాను, మరొక సంవత్సరంలోకి నేను వెళ్ళాను, మరొక దినంలోకి నేను వెళ్ళాను. అందుకు దేవుని మాత్రం సన్నతించు. ఒకవేళ రక్తంలో మాత్రమే అంటే అది పంపింగ్ అంతా కూడా ఆగిపోతే, రక్తం కనుక సరఫరా నిలిచిపోతే నా బ్రెయిన్ పనిచేయదు, అంతేకాదు నాకు సైడ్ అంతా కూడా డెడ్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ప్రాణంలో ప్రాధాన్యత అతనికి తెలుసు కాబట్టి నిజంగా అప్పుడు చెప్తున్నాడు. తన దేహంతో చెప్పుకున్న మాట, తన ఆత్మతో చెప్తున్న మాటలు. ప్రాణం అంటే ఇంకా మనం స్పిరిచువల్గా మనం ఆలోచిస్తుంటే తన ఆత్మతో చెప్పుకుంటున్నాడని మనం అనుకుంటున్నాం. కానీ ఒకవేళ రక్తమే కనుక మనిషిలో కనుక సరఫరా అవ్వకపోతే చాలా మట్టుకు అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి, నిలిచిపోతాయి. ఆ విషయం తెలిసిన ఆయన భక్తుడైన దావీదును మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు దేవుని సన్నతించు. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే నిన్ను ఈ రోజు ఆయుష్నిగా ఈ సంవత్సరం నేను నిలిపేశాడు. ఎందుకంటే ఈ సంవత్సరం చూడలేక చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన వారు ఉన్నారు. ఈ 2026 సంవత్సరం చూసిన వారు లేరు. అంతెందుకు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా చాలా మంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే మనకు ఒక దేవుడు ఒక ఆయుష్ని ఇస్తున్నాడు, ఒక దినాన్ని ఇస్తున్నాడు, ఒక క్షణాన్ని ఇస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ప్రాణంతో చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే దీనికి కారణము దేవుని సన్నతించు. మనకు మేలు చేసింది అంటే చిన్న చిన్న కార్యాలు అన్నట్టు అనిపించట్లేదు. ఇప్పుడు మనకు ప్రమోషన్ వస్తే కృతజ్ఞత కూడుకొని పెట్టుకొని అప్పుడు ఈ కీర్తన ఎత్తి మనం చదువుతూ ఉంటాం. అందులో తప్పేం లేదు కదా. కానీ ఇంకా వెళుతూ ఉంటే మనకు ఆయుష్ని ఇచ్చినందుకు, ఒక దినాన్ని పొడిగించినందుకు, ఒక గంటని ఇచ్చినందుకు, ఒక క్షణం ఇచ్చినందుకు నిజంగా అప్పుడు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అంటే మన జీవితంలో మేలు ఏదైనా ఉందంటే దేవుడు ఆయుష్ని ఇచ్చినందుకే అదే గొప్పది. ఇంకా మిగతా కూడా చాలా చిన్నగానే కనబడుతూ ఉంటాయి. అందుకని ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఒకవేళ పంపింగ్ కనుక జరగకపోతే, రక్త ప్రసరణ సరిగా రీతిలో జరగకపోతే నా బాడీ అంటే సహకరించదు, నేను ప్రార్థించలేను. ఇంకా ప్రార్థన చేయాలంటే నా బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. చాలా మంది పిల్లలు గతించిన దినాలు మా సహోదరి గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. సిస్టర్ వాళ్ళ మమ్మీ గారికి నరాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయాయంట. ఇంచుమించు 28-38 అంటున్నారు. అన్ని ప్లేస్లలో బ్లడ్ క్లాట్ అయిపోయిందంట. అన్ని ప్లేస్లలో జాయిన్ చేస్తున్నాడు. నేను చరిత్రలో అది మొదటిసారిగా విన్నాను. అప్పుడప్పుడు ఏదైనా కట్ అయిపోతే జాయిన్ చేసి విన్నాను, కానీ బైపాస్ చేసినప్పుడు కూడా జాయిన్ చేసినట్టు విన్నాను. కానీ ఇంచుమించు 30 పైన అన్ని భాగాల్లో క్లాట్ అయిన భాగాలన్నీ కూడా సర్జరీ చేసి తీశారంటే అంటే రక్తం అనేది చాలా ప్రాధాన్యత. అది దేహానికి ప్రాణం అంటున్నాడు. ఆ ప్రాణం నాలో ఉంది కాబట్టి నువ్వు దేవుని స్తుతించు, ఘనపరచని భక్తులు మాట్లాడుతున్నాడు. ఇంతకీ పిల్లరా ఈ దేహంలోకి రక్తం రావాలంటే అంటే ఒక మంచి మాట కీర్తనగాడు ఒక మంచి మాట్లాడతాడు. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 17వ వచనం. ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేసి ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయం నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా. చూడండి, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదంట. ఇప్పుడు మేలే చేయలేదు అనుకోండి, మనం ఏమనుకుంటాం, అతని గురించి మర్చిపోతాం. సర్వసాధారణంగా ఇజ్రాయేల్ ఉన్న చరిత్ర ఏంటంటే దేవుడు చేసిన మేలు త్వరితమైన కాలంలోనే మర్చిపోయారంట. అందుకని ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోయిన ఒక తరం వచ్చిందంటాడు. అది చాలా భయంకరమైన స్థితి పిల్లలు. అందుకని కృతజ్ఞత అనేది భక్తులు చెప్పిన మాటలు ప్రాణము నిలిచింది. ఒక క్షణము, ఒక దినము, ఒక రోజు, ఒక నెల, ఇంకా మనమైతే సంవత్సరంలోకి వచ్చేసాం. దీన్ని బట్టి నిజంగా చెప్పాలంటే దేవుని స్తుతించాలి. అది ఎవరితో ప్రాణంతో ఉన్నాం కాబట్టి. అందుకని పిల్లలు సహకరించనిది ఉంటుంది కొన్ని మన అవయవాలు, అప్పుడు మనకు అర్థమవుతుంది కదా పిల్లలు. అందుకని ఇవన్నీ నాకు సహకరిస్తున్నాయంటే నిజంగా దేవుని ఇప్పుడు సన్నతించు. ఆయనకు ఐశ్వర్యం లేక కాదు, అంతఃపురం లేక కాదు, సింహాసనం లేక కాదు దావీదు గారికి. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ దేని వరకు నేను సత్యం ఉన్నందుకు దేవుని సన్నతించు, ప్రాణం నిలిచినందుకు దేవుని సన్నతించు అనే మాట ఆయన ఎత్తి మరి చెప్తున్న మాట. మరి ఇంతకి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు రక్తం రావాలంటే మనకు బాగా తెలిసిన మాట. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్న మాట. మనం ఏం చేస్తాం పిల్లలు?
దేని నుంచి వస్తుంది రక్తం అంతా కూడా? తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. ఈ ఆహారం అంట పైనుంచి వస్తుందంట. విన్న మాట, అది మనం చదువున్న మాట. అపోస్తలుడు పైనుంచి వస్తుందంట. ఆ మాట చూడండి, మళ్ళీ చదవండి. ఆయన ఆకాశం నుండి, ఇప్పుడు ఆకాశం నుండి ఆహారాన్ని కూడా ఇప్పుడు కురిపిస్తున్నాడు. ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతులమైన ఋతులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహిస్తున్నాడు. ఎక్కడి నుంచి అనుగ్రహిస్తున్నాడంట? అంటే ఆకాశం నుంచి ఆహారం వస్తుందండి. ఆకాశం నుంచి ఆహారం వస్తుందా? ఇప్పుడు మీకు ఆ మాట అర్థం కావాలంటే ఇప్పుడు పాత నిబంధనకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీరే అంటారు ఆకాశం నుంచి వస్తుందా? వస్తుందంటే ఇప్పుడు హిందువులు ఒప్పుకుంటారా, మరి అన్యులు అంటే ఇస్లాం సోదరులు ఒప్పుకుంటారా, మరి మిగతా వారు క్రీస్తుని ఎరగని వారు, భక్తి లేని వారు ఒప్పుకుంటారా పైనుంచి వస్తుందంటే? ఇప్పుడు ఆ మాట నీకు అది మరి అర్థం అవడానికి ఇంకో మాట చెప్తాను. ఎప్పుడైనా ఆకాశం నుంచి చేపలు కూడా ఏమో చూసారట మీరు? చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. లేదంటే నాకు ఆధారం ఉండేది కాదు, మరి యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించాల్సి వచ్చేది. ఆకాశం నుంచి ఇప్పుడు చేపలు కూడా చూసారు. అంతేందుకు పిల్లలు కప్పలు కూడా ఒప్పుకోవడం చూసారు పిల్లలు. అంటే ఈ రోజుల్లో ఈ చేపలు కురుస్తున్నాయి. ఈ మధ్య కాలం జపాన్లో కానీ ఫిలిప్పీన్స్లో కానీ ఇంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కురిసాయి. అంటే ఈ రోజుల్లో కురిసింది లేదు, ఆ రోజుల్లో కురవలేదంట. ఇంకొక మాట గతించిన వారంలో జ్ఞాపకం చేశాను పిల్లరా, కొన్ని ప్రాంతాల్లో ఈ పాటికి మన్నా కురుస్తుందనే విషయము మనకు తెలియాలి. ఆ ప్రాంతాలు తంజానియా ఆ ప్రాంతాలకు కొద్దిగా ముందుకు వెళ్తుంటే తీర ప్రాంతం సముద్రము అయినా ఈ ఆకాశం ఇంతే ఎత్తున ఉంటుందంట. ఫ్లైట్ కూడా ఇంత పైకి వెళ్ళదంట, మెల్లి వెళ్తుంది. ఆ ప్రాంతంలో కల్మషం అంటూ తెలియదు ప్రజలకి. ఇంకా పొల్యూషన్ అంటూ లేనే లేదంట, వెహికల్లే లేవు. ఏదో కొన్ని 500 కిలోమీటర్ల దూరం వెళ్తే, ఇంచుమించు 500 కిలోమీటర్ల దూరం వెళ్తే ఒక హాస్పిటల్ ఉంటుందంట. అది కూడా ఒక పాత ట్రాక్టర్ మీద ప్రజల్ని తీసుకుని పోతుందంట. మనకు కూడా అనేది కూడా సరిగా తెలియదు. అక్కడ ఆ కొద్దిగా అక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్ల లోపలికి నడుచుకుంటూ వెళ్తేనంట ఆ ప్రజలకి తినే ఆహారం కూడా తెలియదంట, ఏమీ నోచుకోలేదంట. మనకు గతించిన మొన్న 2 వారాల క్రితం కూడా మేము ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి దినేష్ గారు వచ్చారు. అని చెప్తున్న మాట ఏంటంటే ఆ ప్రాంతంలో నేటికి మన్నా వస్తుందంట. నేటికి మన్నా వస్తుందంట. అంటే తన ప్రజలు మొర పెడితే మన్నా ఇస్తాడా దేవుడు? మీరు ఒప్పుకోరు అంటాను నేను. ఇస్తాడండి, ఇస్తాడండి. అంటే ఇప్పుడు పాత నిబంధనలు ఇప్పుడు మన ఆధారాలు చూడాల్సిన అవసరం లేదు. నిర్గమకాండంలోను సంఖ్యాకాండంలోను అంటే నేటికి కొన్ని కురుస్తున్నాయి, చేపలు కురుస్తున్నాయి. ఆ మాట నమ్మడానికి నేటికి దేవుడు కురిపిస్తున్నాడు. అందుకని అప్పుడప్పుడు సంఘ ప్రార్థన బలమైంది అంటాం. ఈ రోజు కూడా బలమైందా, లేకుంటే అది ఆదిమ సంఘంలోనే బలమైందా? లేదు, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే ఆదిమ సంఘంలోనే అద్భుతాలు జరిగాయి. నేటికి మన సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎన్నో విధాలుగా మన కుటుంబ పక్షంలో మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేసినట్టు చరిత్ర మనకు ఉంది పిల్లలు. చెప్పమంటే మన సాక్ష్యం బలమైంది కాదంటారు పిల్లలు. నిజంగా చెప్పాలంటే ఒకవేళ మన అద్భుతాల వైపు చూస్తేనే కొన్నే ఉంటాయేమో, కానీ ఈ క్షణంలో మనం నిలబడ్డాము, ఆయన సన్నిధిలో ఉన్నామన్నా కూడా అది అద్భుతమే. మన ఏడలో కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. అందుకనే ఆ రోజు కురిపించిన మన్నా మనకు అర్థం అవడానికి, అంతెందుకు దేవుడు పూరేళ్లను కురిపించిన మాట కూడా మనకు బాగా తెలుసు. అది మాంసం, పూరేళ్ళు అనేది మాంసం, హైజెనిక్ ఫుడ్. అది మనకు అప్పుడప్పుడు తెలుసు. అమెరికాలో యుఎస్లో కూడా సుడిగాలు అంటారు, టోర్నాడోస్, మనకు తెలుసు కదా పిల్లలు. అది వచ్చినప్పుడు అంట పిల్లలు, ఏ ప్రాంతంలో అది ఎక్కడైతే ప్రబలుతుందో అక్కడ ఉన్న వెహికల్ సైతం తీసుకుని వచ్చి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో పడేస్తుందంట. ఆ వార్త అర్థం అవడానికి, ఆ విషయం మనకి ఈ రోజున్న జనరేషన్ మనకు అర్థం అవడానికి ఇలాంటి సముద్రంలో ఎక్కడైతే చేపల నదులు కానీ, చేపల చెరువుల్లో కానీ, సముద్రంలో కానీ, ఆయా నదుల్లో కానీ ఆ సుడిగాల్లో ఇవన్నీ కూడా చుట్టూ తిరుగుతున్నప్పుడు పైకి వెళ్ళిపోయి ఎక్కడైతే తన ప్రజలకు అవసరమో, దేవుడు ఎక్కడైతే కురిపించాలనుకున్నా అక్కడ వడగళ్ళని కానీ, చేపల్ని కానీ, కప్పల్ని కానీ, అవి ఎన్నో రకాలుగా దేవుడు కురిపిస్తూనే ఉన్నాడు. అవన్నీ నమ్మడానికి ఇప్పుడు అలాంటి ఆధారాలు లేవనుకోండి పిల్లలు, దేవుడు మనగడే కరువు అయిపోతుంది పిల్లలు. అందుకని అది నమ్మడానికి ఇలాంటి ఆధారాలు ఎన్నో దేవుడు చూపించేశారు పిల్లలు. అది ఆకాశం నుంచి ఏమొస్తుందంటే ఇప్పుడు ఆహారం వస్తుందంట పిల్లలు. అంటే ఆకాశం నుంచి ఆహారం వస్తుందని నిజంగా సేవలు చెప్పినట్టుగా ఆకాశం నుంచి కాదు, భూమి నుంచే వస్తుంది. మాకు మాట గుర్తుంచుకోండి పిల్లలు, పాత నిబంధన కాలంలో మించుమించు 3.5 సంవత్సరాలు భూమి ఏం చేసిందంట? వర్షింపలేదంట పిల్లలు. అప్పుడు వర్షింపినప్పుడు ఏం జరిగింది? కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఆ కాలంలో పిల్లరా నిజంగా తినడానికి ఏమీ లేదు. అంతగా ఇంకా చెప్పాలంటే ఒక పావురపు రెట్ట, అలాగే గాడిద తల, ఇంకా దాని యొక్క షర్టు అమ్ముతే దాన్ని కొనుక్కొని తినే పరిస్థితి కూడా వచ్చింది. దేని లేని కారణంగా? వర్షం లేని కారణం. అంటే ఫలవంతమైంది ఆహారము పైనుంచి ఆయన వర్షపు చినుకులు కురిపించినా మనకు డైరెక్ట్ గా కనిపించేది చినుకైనా అది నేల మీద పడి ఫలవంతంగా అంటున్నాడు. ఫలవంతమైన ఋతువులు కురిపిస్తారంట.
అది సేద్యపరచబడి మొలకెత్తి విత్తనాలుగా ధాన్య గింజలుగా మారుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భూమి పండించిన, పంటనిచ్చిన, ఆహారం ఇచ్చిన, ఫలాలు ఇచ్చిన, ఋతువులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆయన ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తుంది. ఆకాశం నుంచి కూడా వర్షమే అనే మాట కాకుండా ఆకాశం ఆయన రాసిన మాట ఏంటంటే ఆకాశం నుంచి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు, మనకు సమకూరుస్తున్నాడు. ఆ మాట పాత నిబంధనలు మన్నా కురిసినా, పూరేళ్ళు వచ్చినా అది ఆకాశం నుంచి వచ్చింది. ఇంకా ప్రభు కూడా అదే మాట ఎత్తిమని చెప్తూ ఉంటాడు. ఇది పైనుంచి వచ్చింది కాబట్టి అది ఆకాశం నుంచి కురుస్తున్నారు. ఇప్పుడు అందుకని మన వర్ష చినుకులు మనం బయట ఏదైనా ఆరేస్తున్నాం. ఇప్పుడు కంపెనీలు గత 2-3 రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం, వారం రోజుల క్రితం వర్షాలు బాగా వచ్చేసి బయట ఉన్న షెల్టరింగ్ పడిపోయింది, ఎన్నో ఇబ్బందులు అయిపోయాయి. ఆ టైంలో మన బయట ఒడియానే ఉన్నాయి, బట్టలు ఆరేస్తున్నాం. ఎంత బాధ అవుతుంది. ఈ దుర్మార్గం వాన, చెడ్డ వాన ఇప్పుడు మా ఇంటి దగ్గర పడాలా, అది ఎక్కడో పడినా బాగుండేది, ఇప్పుడు సాహసం వచ్చేటప్పుడు పడాలా అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. ఆ రోజు ఎప్పుడైతే కార్యక్రమం ఏర్పాటు చేసామో బుధవారం రోజు, శుక్రవారం ఆ రోజు వర్షం వచ్చింది. అరే వేరే రోజు వచ్చినా బాగుండని అనుకున్నాం. కానీ ఈ హలియర్కి వచ్చేసరికి వర్షమే లేదు పిల్లలు. ఇప్పుడు వర్షం చినుకులకు బదులు మన బాల్కనీలో కానీ, మన క్యాంపులో కానీ, మన కంపెనీలో కానీ సోనం అసలు రైసే కురిసింది అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఈ పాడు రైస్ మా ఇంటి దగ్గర పడుతుంది అంటాం అక్కడ. ధాన్యం బస్తాలు ఎత్తుకుంటా మన పొట్లన్నీ కూడా సమకూర్చుకుంటాం. అలాగే మనకు కనిపించే వర్షపు చినుకు వెనుక ధాన్యం ఉంది, ఆపిల్స్ ఉన్నాయి, మన ఫలవంతమైన ప్రతిదీ కూడా పైనుంచే దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది భూమి సేదపరచబడిన తర్వాత భూమిలో నుంచి వస్తున్నాయి. కానీ రావడానికి కారణం ఏంటంటే దేవుడు పైనుంచే ఇస్తున్నాడు. అందుకని యోసేపు కాలం మొదలుకొని 7 ఏళ్ళు కరువు వచ్చింది. దానికి కారణం, కరువు రావడానికి కారణం ఏంటంటే వర్షాలు నిలిచిపోయాయి. ఆయన ఆహారం ఇప్పుడు కింది నుంచి పుట్టించిన, భూమిలో నుంచి మొలిచిన, కానీ పైనుంచి సేద్యపు నీరు లేకపోతే మన పంటలు పండలేదు. అందుకని పైనుంచి దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు పిల్లలు. అని ఇప్పుడు అది తిని పుష్టి తెచ్చుకొని ఆహారం సంపాదించుకొని ఇప్పుడు రక్తం సంపాదించుకున్న తర్వాత దేవుని సన్నతిస్తామని, దేవుని ఆరాధిస్తామని ఈ మాటలు మాట్లాడుతుంటే పాత నిబంధనే కాదు పిల్లలు, పాత నిబంధనే కాదు. ఇందాక చదువుకున్న మాట ఏంటంటే నేను తండ్రి వద్ద నుండి ఉచితం. అదే అనుకూలమైన మాట 6వ అధ్యాయం చూడండి పిల్లలు. యోహాను సువార్త 10 నిమిషాలు వచ్చేది పిల్లలు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 31వ వచనము, 32వ వచనము, అలాగే 35వ వచనము. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని నిజమే అంటారా పిల్లలు? ఇందాక చదువుకున్నాం కదా. అంటే ఇది మాట ప్రభుతో చెప్తున్నారు వారు. మా పితరులు, మా అబ్రాహాము గారి తర్వాత వచ్చిన జనరేషన్, మోషే గారి కాలంలో మా మన్నాను తిన్నారంటే అది ఇక్కడ నుంచి ఆకాశం నుంచి వచ్చిందంటలేదు, ఇంకా పరలోకం నుంచి. ఈ మాట ఇలా ఉంచుకొని కీర్తన 119వ అధ్యాయంలో ఒక మంచి మాట అంటాడు పిల్లలు. ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దాం. 119వ అధ్యాయం 89వ వచనం చూడండి పిల్లలు. 119వ అధ్యాయం 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అంటాడు కదా. ఆయన వాక్యం ఎక్కడ ఉందంట? ఆకాశమందు నిత్యము నిలకడ. ఇంగ్లీష్ బైబిల్ అయితే అద్భుతంగా రాస్తుంటారు. మనకు అది అనువాదం చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ అక్కడ ఉంటుంది. ఆకాశం అనే దగ్గర హెవెన్ అనే మాటనే వినియోగిస్తుంటారు. అంటే అది ఎక్కడ స్థిరపరచబడిందంట? పరలోకంలో ఉందంట. అందుకని మనం యోహాను సువార్త చదివినప్పుడు కానీ ఆయన ఎక్కడున్నాడు? వాక్యం అనేది దేవుని యుద్ధంలో, దేవుడు వాక్యము దేవుడే ఉన్నాడు. ఆ వాక్యము దేవుని యుద్ధం ఉన్నట్టు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉందంట. ఇది ఎక్కడుందంట? ఆకాశంలో స్థిరపరచబడిందంట. అందుకనే ఇది హెవెన్లో స్థిరపరచబడింది. ఫర్ ఎవర్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే అది అక్కడే స్థిరపరచబడిందంట. అక్కడ స్థిరపరచబడిన మాట ఆయన పితరులు ఏ రీతి అయితే మన్నాను భుజించేశారో ఆ మాటను ప్రస్తుతం చేస్తూ, ఆ కోట్ చేస్తూ 6వ అధ్యాయం దగ్గర చదువుకున్న కింది భావించడం పిల్లలు 34 వర్షం వరకు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. సరిపోతుంది పిల్లలు. చూడండి పిల్లలు, ఆయన అంటున్నది మోషే వారికి ఇచ్చిన ఆహారము పరలోకం నుండి వచ్చింది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మన్నా ఎక్కడి నుంచి వచ్చిందని? ఆకాశం నుంచి. అంటే పరలోకం నుంచి వచ్చింది కాదు. అంటే దేవదూతలు తినే ఆహారం అని అంటున్నా, అది పరలోకం నుంచి వచ్చింది కాదంట. పరలోకం నుంచి వచ్చిన ఆహారం అంటే ఏంటంటే అక్కడ ఒక మంచి మాట ఏంటంటే, ఇంకా దాన్ని అక్కడ మాట ఏంటంటే నిజమైన ఆహారం అంటున్నాడు. అంటే నిజం కాంగట్టు కూడా ఉంది ఒక లోకంలో. అది నిజమైన ఆహారం ఏంటంటే ఇది తండ్రి నన్ను ఈ లోకానికి పంపించేశాడు, నేనే నిజమైన ఆహారం అంటాడు. కింద చూడండి, పరలోకం నుండి దిగి వచ్చి లోకమును
లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. సరిపోతుంది. ఇంకా కిందికి మాట్లాడుతూ 34, 35 ఇవన్నిట్లో చెప్తుంటాడు జీవాహారము నేనే అంటాడు. ఇది ఆకాశం నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఇది ఎవరు పంపించేశారు? తండ్రి పంపించేశాడు. ఇప్పుడు నా ఆహారం అంటే నన్ను తినేవాడు ఎలా ఉన్నాడు? నిత్యము జీవించిన అన్నాడు. అంతే కదా పిల్లలు? పరలోకంలో ఆయన ఉన్న స్థితిని బట్టి అది ఎల్లప్పుడూ స్థిరపరచబడి ఉంది. ఆయన దేవుడు తండ్రి, ఇందాక చదువుకున్న మాట, 16వ చదువుకున్న మాట, తండ్రి తనను ఈ లోకంలోకి పంపించాను. పంపించింది ఎలా వచ్చిందంటే ఆహారంగా వచ్చింది. మన క్రిస్మస్ కాలంలో ఎన్నో విధాలుగా ఉంటుంటాం. గొర్రెలకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, రక్తాన్ని కాచడానికి వచ్చాడు, ఈ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, విమోచన క్రయధనంగా వచ్చాడు, అనేకులకు వెలుగుగా వచ్చాడు. ఈ మాట మనం ఎక్కువ వింటూ ఉంటాం. కానీ అందులో ఇంకొక మాట ఏంటంటే ఆహారంగా వచ్చాడంట. అది నిజమైన ఆహారం వచ్చాడంట. పితరులు, మీ పితరులు, మన పితరులు అందరంట మన్నాని భుజించేశారు. అది ఆకాశం నుంచి వచ్చిన ఆహారం, పరలోకం నుంచి వచ్చిన ఆహారం కాదంట. అది ఒకవేళ పరలోకం నుంచి వచ్చిన ఆహారం అయితే వారు చనిపోక ఎందురు అంటాడు ప్రభు చెప్తున్న మాట. చనిపోక ఎందురు, వారు ఆకాశం నుంచి వచ్చిన ఆ మన్నాను తిన్నారు, పూరేళ్లను తిన్నారు. వారి నోళ్లలో ఉండగానే, ఇంకా వాసన పడుతూ ఉండగానే వారి శవాలన్నీ కూడా అరణ్యంలో కూల్చబడ్డాయి. మన సంఖ్యకాండంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఆకాశం నుంచి వచ్చిన ఆహారాన్ని తిన్నారు. అందుకనే పితరులు కూడా మన్నాను తిని కూడా చనిపోయేది. ఇది నేనే నిజమైన ఆహారం అంటాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, పితరులు తిన్నారు, చనిపోయారు. ఈ రోజు మనం శ్రేష్టమైన ఆహారం తిన్నా మనం చనిపోతామా? చనిపోమా? కానీ చనిపోతాం. కానీ నిజమైన ఆహారం అంటూ ప్రభు ఉందంట. అతన్ని కలిగిన జీవితం అంటున్నాడు, నిత్యము జీవించిన అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు నిజమైన ఆహారము ప్రభువుని కలిగి ఉండడానికి ప్రయాసపడతామా? ఇప్పుడు పితరులు మనం ఎప్పుడైనా ఆలోచించేటువంటి పిల్లలు, లోకంలో ఉన్న ఆహారం గురించి మనం ఆలోచిస్తాం, కానీ నిజమైన ఆహారమైన ప్రభు గురించి ఆలోచించే స్థితిగతులు చాలా అరుదుగా ఉన్నాయి. అందుకని భక్తుడు మాట ఏంటంటే, నేను సశివు ఉన్నాడు అది కేవలం నీ కృప, అది కేవలం నీ కృప. ఇప్పుడు అందరిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ప్రాణమా యెహోవా చేసిన మేలులు ఏది కూడా మర్చిపోక, ఆయన ఉపకారాలు మంచిది. అంటే మనం అనుకునే సంతోషం కలిగినప్పుడే కాదు, అన్ని కలిగినప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడే కాదు, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు, మన గర్భఫలం కలిగినప్పుడే కాదు, సంతోషం కలిగినప్పుడు కాదు, ప్రమోషన్ కలిగినప్పుడు, ఇంక్రిమెంట్స్ వచ్చినప్పుడే కాదు, అన్ని బాగున్నప్పుడే కాదంట. నిజంగా చెప్పాలంటే నీ ప్రాణం నీతో మాట్లాడే స్థితి నీకు ఇచ్చిందంటే ఇంకా నీ దేహంలో రక్తం ఉంది కాబట్టి, అది రక్తము మంచి ఫలవంతమైన ఋతువులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆహారం ద్వారా మనం పొందుకుంటున్నాం. దీనికి అంతటి కారణం ఏంటంటే ఆయన పైనుంచి ఆహారం ఇస్తున్నాడు. కింద నుంచే కాదు వచ్చేది ఆహారము, పైనుంచి ఇస్తున్నాడు. ఆ పైనుంచి ఆహారము ఈ లోకంలో శరీర సంబంధమైంది. అందుకనే క్షయమైంది, అక్షయమైంది అన్నాడు. క్షయమైందంట ఎలా ఉంటుంది? క్షయమైందంటే అర్థమైంది కదా పిల్లలు. అక్షయమైందంటే, అక్షయమైందంటే ఓకే, నిత్యము అనిత్యం అన్నప్పుడు నిత్యము నిత్యం అనుకోండి. క్షయమైంది, అక్షయమైందంటే క్షయమైంది, అక్షయమైంది. ఇప్పుడు క్షయమైన ఆహారం ఎవరు? అంతే కదా. అక్షయమైందంటే ఆ మాట చదవండి పిల్లలు. క్షయమైన కొరకు, ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ 6వ అధ్యాయం 27వ వచనం. 6వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు క్షయమైందంటే ఇది మన కంటికి కనిపించేది త్వరితమైన కాలంలోనే క్షయమైపోయేది, అంతే కదండి. అందుకనే దాని కొరకు మీరు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం. ఇప్పుడు అక్షయమైనది కంటికి కనిపించదు, అది నిత్య జీవాన్ని కైవసం చేసుకున్నది. ఆ కంటికి కనిపించని ఆహారమైన ప్రభువునంట మనం కలిగి ఉంటేనంట అది నిజమైన ఆహారం అన్నాడు. అది పరలోకం నుంచి వచ్చింది అన్నాడు. తండ్రి పంపిస్తే ప్రభు ఈ లోకంకి వచ్చేసినట్టు. అందుకనే నన్ను తినువాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. అందుకని మనకి ఏ ఆహారం కావాలి? మనకు శ్రేష్టమైనది కావాలంటే ఇప్పుడు అక్షయమైనది కావాలా, క్షయమైనది కావాలా? ఇప్పుడు మన స్టేట్మెంట్ మారిపోతుంది. ఇప్పుడు మనకు నిత్య జీవం కలిగించేదంటే ఇప్పుడు మనకు క్షయమైంది అంటారు మీరు. ఇప్పుడు నిత్యం ఉండేది క్షయమైందా, అక్షయమైందా? అక్షయమైంది. అందుకనే కంటికి కనిపించని అంట, కంటికి కనిపించని అంట నిత్యములు అంటాడు పౌలు గారు. కంటికి కనిపించనివి నిత్యములు, కంటికి కనిపించేవి అనిత్యములు అంటాడు. అందుకనే ప్రభు ఒక ఆహారము వాక్యం అన్నాడు. వాక్యాన్ని కలిగిన జీవితాలు ధన్యం అన్నాడు. దీన్ని కలిగి ఉంటేనంట ప్రభువుని కలిగి ఉన్నట్టే. అందుకనే ఈ వాక్యం కీర్తనకారుడు మాట్లాడినా, ప్రభు ఈ అధ్యాయంలో మాట్లాడినా కానీ ప్రతి దాంట్లో కూడా ఏంటంటే వాక్యాన్ని కోడ్ చేస్తున్నాడు, తనను తాను వాక్యంగా చూపిస్తున్నాడు. 119వ అధ్యాయం ప్రతి దానిలో అంటాడు, నా ప్రాణము దేవుని సందేశిస్తుంది, వాక్యం మీదే ఆధారం ఉంది నా ప్రాణము. అంతేకాదు ఇంకా మాట్లాడుతూ నా ప్రాణముకు దీపంగా ఉందంటాడు వాక్యము, నా జీవము అంటే మార్గం సరళం చేస్తుందంటాడు. ఇంకా చెప్తూ ఉంటే నా ఆత్మకు సంతృప్తిని ఇస్తుందంటాడు, నాకు భోజనాన్ని. అంటే దాని కొరకు, అంటే వాక్యం కొరకే
ఇతరుల జీవితాలు చూసినా కానీ దాని కొరకే ప్రయాసపడ్డట్టుగా భక్తుల జీవితాలు కనబడుతూ ఉంటాయి. అందుకనే క్షయమైన దాని కొరకు ప్రయాసపడడం ఈ లోకంలో తప్పు లేదు, కానీ దాని మీదనే మనసు ఉంచుకోవద్దు అంటాడు. అందుకని అక్షయమైన ప్రభు కొరకు, ఆయన పంపించిన నిజమైన ఆహారం కొరకు మనం ప్రయాసపడదాం పిల్లలు. అది ఎంత దొరికితే అంత సంపాదించుకోవాలి పిల్లలు. అందుకనే మనకు కనిపించే డైరెక్ట్గా కనిపించే చినుకులు, ఆ బిందువులన్నీ కూడా మనకు కనిపించాల్సిన ఫలవంతమైన ఋతులు. ఒక ఆపిల్ పడుతున్నట్టుగా, మనకు సోనా మసూరి రైస్ పడుతున్నట్టుగా, బిర్యానీ రైస్ పడుతున్నట్టుగానే చూడాల్సింది. ఎందుకంటే ఆ వర్షమే లేకపోతే మనం ఎన్నోసార్లు అంటాం, ఏమో ఇది ఇక్కడ పడుతుంది కాబట్టి దానివల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది, ఆయన సంకల్పం ఉంది కాబట్టి అవి జరుగుతున్నాయి. మనం ఏంటంటే దేవా మా కార్యక్రమం పాఠంగా జరగద్దు, కానీ ఎవరికి ఇవ్వాలో దేవుడు ఆయనకి ఇస్తే చాలు. అందుకని నీతిమంతుల మీదను అనీతిమంతులను సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. దానివల్ల ఏమైపోతుంటే భూమి సేదపరచబడుతుంది, ఆహారము పండుగ దొరుకుతుంది. దీన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ అక్షయమైన ఆహారాన్ని ప్రజలు కైవసం చేసుకుని నా కొరకు నిత్యులుగా జీవిస్తారని దేవునికి వాంఛలేదు. అందుకని తండ్రి అతన్ని పంపించేశాడు. పంపించిన ఆయన ఎంతమంది ఈ లోకంలో మరి కలిగి ఉండడానికి ప్రయత్నం చేసిన పిల్లలు, మనం ఈ సంవత్సరంలో పిల్లలు బలంగా ఆయన కలిగి ఉన్న పిల్లలు, ఆయన ఇచ్చిన ప్రతి క్షణం, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క అవకాశం, ప్రతి ఒక్క సమయం నిజంగా ఆయన కృప. అది మనకు కలిగి ఉన్న వారం, అంటే మనకు అర్హత కలిగిన వారం కాదు కదా. సండే రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే, ఇదంతా అంటే దేవుడు ఆశీర్వాదం కంటే మనం యోగ్యులు ఉన్నట్టు. ఇంక్రిమెంట్ ఇస్తే మనం ఈసారి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు ఎవరికి ఇవ్వాలంటే అయ్యో అతనికే ఇవ్వాలని కంపెనీ వారంతా కూడా ఏకపక్షం చేసి ఆ బ్రదర్కి ఇవ్వాలని ఎలాగైతే చెప్తారో, మన స్టాఫ్లో అతనికి ఇవ్వాలని ఎలాగైతే చెప్తారో, ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ బాగుందన్నట్టుగా. అందుకని ఇది వరముగా పొందుకున్న మనము దీనికి యోగ్యులుగా కూడా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మన ఆత్మశక్తులు ఫలవర్తంగా ఉంచాలని కోరుకుంటే ఈ మాటలు మన దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన మన